నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. అఖండ ప్లస్ ఓజీ రెండు కూడా సెప్టెంబర్ 25కి రిలీజ్ కాబోతున్నాయి. రెండు కూడా షూటింగ్స్ కంప్లీట్ చేసుకునే సంగతి తెలుస్తుంది. మొన్న మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా హరిహర వీరమలుగు దానికి సంబంధించిన ప్రెస్ మీట్ లో కూడా ఓజీ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది, ఉస్తాద్ ఇంకొక వారం ఉందని చెప్పేసి అన్నారు. కానీ అంతకన్నా స్పీడ్ గా చూసుకుంటే మనకి నటసింహం బాలకృష్ణ గారు ఇదే ఇయర్ లో డాకు మహారాజ్, అదే విధంగా చూస్తే ఇప్పుడు అఖండ తాండవం కూడా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నారని చెప్పేసి అంటున్నారు. సో మొత్తానికి ఈ ఇద్దరిని పోటా పోటీని ఎలా చూడాలంటారు? అంటే ఓజీ షూటింగ్ అంటే గతం నుంచి ఎప్పటి నుంచో చేస్తున్నారు కాబట్టి మనకు అది ఆశ్చర్యపడక్కర్లేదు. కాబట్టి అఖండ తాండవం సినిమా చాలా ఫాస్ట్గా పూర్తి చేశారనిపించింది. ఎందుకంటే వాళ్ళు చాలా ఈ మధ్యనే స్టార్ట్ చేశారు, చకచక పూర్తి చేయడం అనేది విశేషంగా చెప్పాలి. పైగా మన మారేడుమల్లి ఫారెస్ట్లో షూటింగ్ చేశారు, టాకీ పార్ట్ షూటింగ్ కొంత. దాంతోనే సినిమా టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయిందని చెప్పి మన భద్రాచలం రాముల వారిని దర్శించుకున్న బోయపాటి గారు అనౌన్స్ చేశారు. ఒక పాట మినహా టాకీ పార్ట్ షూటింగ్ అయితే పూర్తయిపోయిందట. అంటే ఇది విశేషంగా చెప్పాలి. రెండు పాన్ ఇండియా సినిమాలే, ఓజీ కూడా పాన్ ఇండియా సినిమానే, ఇది పాన్ ఇండియా సినిమానే. మరి అఖండ సినిమా రిలీజ్ అయినప్పుడు అప్పుడు కరోనా పరిస్థితులు, రేట్లు తక్కువ ఉండడం, ఆ టైంలో థియేటర్కి జనాలు రప్పించగలిగిన సినిమాగా అఖండకి చరిత్ర ఉంది. అప్పుడు బడ్జెట్, అఖండ బడ్జెట్ వేరు, ఇప్పుడున్న అఖండ 2 బడ్జెట్ వేరు. ఆ విధంగా చూసుకుంటే గ్రాఫ్ కూడా పెరిగింది, అఖండ గ్రాఫ్ కూడా పెరిగింది. చూడాలి ఏం జరగబోతుంది అనేది. సో ఓవరాల్ గా మనం చూసుకుంటే అఖండ ప్రూవ్డ్ సబ్జెక్ట్, అదే విధంగా చూసుకుంటే అఖండ తాండవం ఇప్పుడు అంటే నార్మల్ గానే బాలకృష్ణ గారు తప్ప కొన్ని సీన్లు ఎవరు చేయలేరు అని చెప్పేసి సూపర్ స్టార్ రజనీకాంత్ గారే చెప్పారు. అటువంటిది అఖండలో నార్మల్ గా ఒక అఘోరా గెటప్ మాత్రమే చూసాం. ఇప్పుడు అఘోరా గెటప్ కి సూపర్ పవర్స్ ఎలా వస్తాయో చూడాలంటే ఖచ్చితంగా అఖండ తాండవం చూడాల్సిందే. అది కాక BB4 బోయపాటి అండ్ బాలకృష్ణ గారి కాంబినేషన్ ఇది 4th సినిమా కింద చెప్పుకోవాలి. సో ఖచ్చితంగా ఇప్పటికే హ్యాట్రిక్ హిట్ కొట్టినటువంటి ఈ కాంబినేషన్ 4th ఎలా ఉండబోతుంది, అది కాక సూపర్ పవర్స్ వచ్చిన బాలకృష్ణ గారిని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఒక విధంగా చెప్పాలంటే సెకండ్ హ్యాట్రిక్ కోసం వాళ్ళు ప్రయత్నంలో ఇది మొదటి సినిమాగా చెప్పాలి. ఒక హ్యాట్రిక్ ఎట్టా కంప్లీట్ అయిపోయింది, రెండో హ్యాట్రిక్ లో మొదటి సినిమాగా చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమా మీద నార్త్ ఇండియా మీద ఒక ఫోకస్ పెట్టారని సమాచారం ఉంటుంది. ఎందుకంటే అఖండ అనేది అప్పుడు మనకి ఇక్కడ సౌత్లోనే ఫోకస్ పెట్టి చేశారు, అది ప్రాంతీయ సినిమాగా అప్పుడు ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు ఏంటి నార్త్ మార్కెట్ మీద ఫోకస్ పెట్టి నార్త్ ఆడియన్స్ తగ్గట్టుగా ఈ సినిమాని మలిచారనేది మనకు వినిపిస్తున్న సమాచారం. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ సంబంధించిన ఎడిటింగ్ కంప్లీట్గా అయిపోయిందని తెలుస్తుంది. ఎడిటింగ్ వర్క్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది, ప్యారలల్గా ఎడిటింగ్ కూడా పూర్తి చేసుకుంటున్నారు. ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్ అయిపోయింది అంటున్నారు. ఇటు వచ్చి VFX పరంగానే డిలే కొంత ఉంది, అది కూడా అయిపోద్దనే నమ్మకం అయితే వాళ్ళకు ఉంది. ఆ నమ్మకం మీదే వాళ్ళు మేము తగ్గేది లేదు, 25వ తారీఖు వస్తామని చెప్పి అంటున్నారు. ఇక ప్రమోషన్ వర్క్ అనేది ఆగస్టు 15 నుంచి వాళ్ళు స్టార్ట్ చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇంకా ముందు కూడా ఆగస్టు 2వ వారం నుంచే ప్రమోషన్ వర్క్ స్టార్ట్ చేయొచ్చు. అదండి. అదే మనం చూసుకుంటే ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే పాన్ ఇండియా సినిమాలలో కూడా ఏదైతే సనాతన ధర్మం కావచ్చు లేదా హిందూయిజం సంబంధించినటువంటి సినిమాలు మాత్రం చాలా పెద్ద ఎత్తున హిట్ అవుతున్న సంగతి తెలుస్తుంది. కాశ్మీరీ ఫైల్స్ కావచ్చు, అదేవిధంగా మొన్న మధ్య వచ్చిన చావా కావచ్చు, హరిహర వీరమల్ల కావచ్చు, వీటికి ప్రమోషన్స్ కూడా కొంత కేంద్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పేసి అనుకోవాలి. అయితే అది కాక బాలకృష్ణ గారు ఒక ఎమ్మెల్యే, అది కాక 3వ సారి అంటే హ్యాట్రిక్ ఎమ్మెల్యే అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా డబుల్ హ్యాట్రిక్ తీసుక సినిమాల హిట్ అని చెప్పుకోవచ్చు. సో ప్రమోషన్ కూడా భారీ లెవెల్లో ఉండబోతుందా? మీరు ఇందాక అన్నట్టుగా నార్త్లో ఇంకా పెద్ద ఎత్తున దీనికి ప్రమోషన్ చేయబోతున్నారా అంటే ఏమంటారు? ఖచ్చితంగా చేస్తారట, నార్త్ మీద కూడా ఫోకస్ పెడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే తమన్ మ్యూజిక్, ఈ సినిమాకి తమన్ మ్యూజిక్కే, ఓజీ కూడా తమన్ మ్యూజిక్కే. తమన్ సినిమాలో 2 సినిమాలు పోటీ పడుతున్నట్టుగా మనం భావించాలి. ఇంకా ఈ సినిమా సంబంధించి ఇంకో పాట బ్యాలెన్స్ ఉందనేది చెప్తున్నారు. ఆ పాట ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? దాదాపు రిలీజ్కి ముందు కూడా దాదాపు 1 వీక్ 2 వీక్స్ ముందు కూడా చేసే అవకాశాలు ఉంటాయి. పాట బ్యాలెన్స్ తప్పితే మిగతా అంతా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. దీంతో పాటు బాలకృష్ణ గారు మల్లేని గోపిచంద్ సినిమా ఒకటి కమిట్ అయి ఉన్నారు. మరి దాని తర్వాత క్రిష్ డైరెక్షన్లో ఈ ఆదిత్య 369కి సీక్వెల్గా ఇంకోటి ప్లాన్ చేశారనేది ఉంది. కాబట్టి ఆ సినిమాలు చేయాల్సిన రావడంతోనే ఆయన ఫాస్ట్గా ఈ సినిమాని కంప్లీట్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ సినిమాలకు వెళ్ళిపోతున్నారు అనేది కూడా సమాచారం అయితే ఉంది ఈ అఖండ తాండవానికి సంబంధించిన వరకు. అయితే క్రేజీ కాంబినేషన్ ఏదైతే ఉందో BB4, అదే విధంగా బాలకృష్ణ గారి సినిమాలకి తమన్ మ్యూజిక్ కూడా అదే రేంజ్ లో చెప్పుకుంటూ రావాలి. అయితే ఇప్పటికీ అఖండ సినిమాకి సంబంధించి అమెరికాలో కూడా బాక్సులు బద్దలైపోయినట్టు, సౌండ్ బాక్సులు బద్దలైపోయిన పరిస్థితి మనం చూస్తూ వస్తున్నాం. అదే విధంగా చూస్తుంటే అఖండ తాండవంలో మ్యూజిక్ ఇంకే రేంజ్ లో చూడొచ్చు అంటే ఏం చెప్తారు? ఎక్కువ BGM హైలైట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఎందుకంటే బాలయ్య అంటే ప్రత్యేక శ్రద్ధ. అప్పుడు నందమూరి తమ్మని చెప్పి అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ రేంజ్లోనే దీనికి అఖండ 2కి
బీజిఎం ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే రీ రికార్డింగ్ హైలైట్ అఖండ సినిమాకి. ఈ సినిమా కూడా ఆ స్పేస్ ఖచ్చితంగా రీ రికార్డింగ్ ఇచ్చారు. ఆ తరహాలోనే ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే ఉంది రీ రికార్డింగ్ పరంగా. ఇక చూసుకుంటే ఆది పినిశెట్టి పాత్ర కూడా చాలా హై లెవెల్లో ఉండేలాగా ఉంది. అతను సరైన వాళ్ళు ఒక మంచి పవర్ఫుల్ విలన్గా కనిపించాడు. ఆది పినిశెట్టి కాకుండా నార్త్ నుంచి ఇంకెవరైనా కనిపిస్తారా, ఇంకెవరైనా ఫేస్లు ఉంటాయా అనేది ఎవరు రివీల్ చేయట్లా. అది మనకి ఆ సమాచారం వస్తే కానీ మనం చెప్పలేము, ఇంకా ఇతర నార్త్ ఆర్టిస్టుల గురించి చెప్పలేము. దాంతోపాటు ఓజీ సినిమా కూడా పాన్ ఇండియా అంటున్నారు. అది ఓజాస్ గంభీర అనే పాత్రని పవర్ స్టార్ పోషిస్తున్నారు. ఇటుపక్కేమో అఖండ, అఘోరా. ఈ రెండు క్లాష్ అయితే మాత్రం ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక పెద్ద వార్ అని చెప్పాల్సి వస్తుంది ఇది. అయితే పూర్తి పాన్ ఇండియా సినిమాలలో తెలుగు హవా మాత్రం చాలా ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పుకోవాలి. అదిగాక వీరిద్దరి కాంబినేషన్ మాత్రం ఇప్పటిదాకా ఎప్పుడు మనం చూడాలి. అటు బాలకృష్ణ గారు కావచ్చు, లేదా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కావచ్చు, వీరిద్దరికి పాన్ ఇండియాలో ప్రమోషన్ దొరికితే అక్కడ ఒకవేళ వీళ్ళిద్దరు తలపడితే ఎలా ఉంటుంది అనుకుంటారు? ఖచ్చితంగా కలెక్షన్స్ మీద ఒక రికార్డు కలెక్షన్స్ ఉంటాయండి. కంపారిజన్ మొదలవుతుంది. ఇప్పటిదాకా బాలయ్యకి చిరంజీవి గారి సినిమాలు కంపేర్ చేసుకుంటూ వచ్చాం మనం. పవర్ స్టార్తో ఇప్పుడు మన కంపారిజన్ అనేది మొదలవ్వాల. మొట్టమొదటిసారిగా పవర్ స్టార్తో కంపారిజన్ మొదలవబోతుంది. ఎందుకంటే వాల్తేరి వీర సినిమాలు వచ్చినప్పుడు దాదాపు ఒకే మైత్రి మూవీస్ మేకర్స్ వాళ్ళు చేసిన సినిమాలు కాబట్టి ఆ కంపారిజన్తో అప్పుడు చూసాం. ఇప్పుడు పవర్ స్టార్ని పెట్టుకుని కంపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఒకే గవర్నమెంట్లో ఉన్నారు, కూటమి గవర్నమెంట్లో ఇద్దరు ప్రతినిధులే. ఒక హిందూపురం ఎమ్మెల్యేగా ఈయన ఉన్నారు, ఆయన పక్కన ఎమ్మెల్యే పిఠాపురం ఎమ్మెల్యేగా ఆయన ఉండి ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారు. ఇద్దరు సినిమాలు వచ్చినాయి అంటే ముందు కలెక్షన్స్ కంపారిజన్ మొదలవుతుంది ఇప్పుడు కూడా. అది ఈసారి ఖచ్చితంగా ఈ సినిమాలకి అదే డేట్కి 2 సినిమాలు వస్తే మాత్రం అది పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. సో ఓవరాల్ గా 2 సినిమాలు షూటింగ్ కంప్లీట్ చేసుకుని పూర్తిగా బ్యాలెన్స్ అంటూ ఇంకేవీ లేవు. ఒక పాట అఖండ తాండవంలో తప్ప కొద్ది గొప్ప విఎఫ్ఎక్స్ అవి ఇవి కూడా మన ఓజీ చేస్తూ వస్తున్నారు. సో 2 ఇప్పటి నుంచే ప్రమోషన్స్, అంటే ఎప్పటి నుంచి ప్రమోషన్స్ మొదలు పెట్టే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? ఆగస్టు 2nd వీక్ నుంచి మొదలు పెట్టే అవకాశం ఉందండి. ఓజీ కూడా అదే టైంలోనే స్టార్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఏమైనా అనుమానాలు ఉంటే ఏమన్నా తేలిపోతుంది. ఈ రాబోయే 2 వారాల్లో ఏదైనా వెనక్కి తగ్గే అవకాశం ఉంటే అది కూడా క్లారిటీ వచ్చేస్తుంది. అట్లాంటివి లేకుండా ఉంటే ఖచ్చితంగా 2 సినిమాలని మన బరిలో ఉన్నట్టుగా ఊహించుకుని మాట్లాడుకోవడం అవసరం ఉంది. అంటే సంక్రాంతి బరిలో నించున్నటువంటి డాకు మహారాజ్ అత్యంత పెద్ద హిట్ గా మనం చూడవచ్చు. కానీ హరిహర వీరమల్లు ఆశించినంత ఫలితాలు అయితే మనకు లభించలేదు. సో ఈ 2 సినిమాల ఇంపాక్ట్ అనేది ఈ 2 సినిమాల మీద, అంటే డాకు మహారాజ్ హిట్ అయింది కాబట్టి ఇప్పుడు రాబోతున్నటువంటి ఒక అఖండ తాండవం ముందే ప్రూవ్ సబ్జెక్ట్. సో అదైతే దానికి ఇబ్బంది ఏం లేదు. కానీ హరిహర వీరమల్లు ఇంపాక్ట్ ఏదైతే ఉందో ఓజీ మీద పడుతుందా, లేదంటే దానికి సంబంధం లేదంటే ఏం చెప్తారు? దానికి సంబంధం ఉండదండి. ఆ సినిమా పాత్ర వేరు, ఈ సినిమా పీరియడిక్ డ్రామా ఇది. ఎందుకంటే ఈ సినిమా సెకండ్ హాఫ్కి ఇంకో రేంజ్లో ఉంటే కలెక్షన్స్ కూడా ఒక రేంజ్లో ఉండేవి. ఇప్పుడు వచ్చేసరికి ఇది కొంత డ్రాపింగ్ ఇవాళ నుంచి స్టార్ట్ అయింది అంటున్నారు. ఇక ఈ అఖండ 2 కలెక్షన్స్ అయితే బాలయ్య బాబుకి 200 కోట్లు కొలగొట్టిన సినిమా బాలయ్య బాబు కెరీర్లో గ్రాస్ పరంగా ఇప్పటిదాకా లేదు. ఆ రికార్డు ఖచ్చితంగా దాటి ఈ అఖండ 2కి కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అది పాన్ ఇండియా సినిమా కాబట్టి ఆ రికార్డులు మరి ఎక్కడ అవుతుంది, 200 కోట్లతో అవుతుందా, 300 కోట్ల, 400 కోట్ల అనేది సెప్టెంబర్ 25 మనకి తేలుతుంది. సో చూద్దాం సార్, మొత్తానికి 2 పాన్ ఇండియా సినిమాలు, 2 కూటమి అభ్యర్థులు. సో చూద్దాం ఎలా ఉండబోతుందో. నమస్తే. నమస్తే అండి.